ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాగా బస్తర్ ఐజీ సుందర్ రాజు ధృవీకరించారు. ఈ ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 20,000 మంది కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఓ పక్క మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్దమని తెలిపినప్పటికీ కేంద్ర భద్రతా బలగాలు మాత్రం కూంబింగ్ జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. ప్రస్తుత సిచ్యువేషన్ పై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నప్పుడు కూడా ఎన్కౌంటర్లలో మరి 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా మృతి చెందడం జరిగింది. ఏదైతే కాటార్ రామచంద్రరెడ్డి కావచ్చు, కాటారం సత్యనారాయణ కూడా పూర్తిగా ఇద్దరు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ లో కుమి నిర్వహిస్తున్న సమయంలో అయితే వాళ్ళ ఎదురు పడటంతో అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకునే పరిస్థితి. ఇక్కడే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఏదైతే కేంద్ర బలగాలు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా అంబుజం అడవి మొత్తం కూడా పోలీసులు పహార కాస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే మావోయిస్టు సంచరిస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి కేంద్ర భద్రతా బలగాలు ఆ ప్రాంతం మొత్తం కూడా అంబుజం అడవి మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో అయితే ఈ యొక్క మావోయిస్టులు కంటపాటంతో లొంగిపోవాలని తెలిపినప్పుడు కూడా వారు కాల్పులు జరపడంతో అయితే ఈ యొక్క కాల్పులు మావోయిస్టులపై అయితే పోలీసులు కూడా కాల్పులు దిగడంతో అయితే ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందిన పరిస్థితి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఈ యొక్క కేంద్ర బలగాలు తెలుపుతున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. అడవి మొత్తం కూడా 2,000 మంది కేంద్ర భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న ఇప్పటికే గత 4 నెలలుగా అయితే నంబాల కేసుల కేంద్ర కమిటీ అయినటువంటి నంబాల కేసుల మృతితో నంబాల కేసుల అలియాస్ బసవరాజు మృతితో అయితే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి తీర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దాదాపు 20,000 మంది కేంద్ర బలగాలు అయితే ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఇటు ఒరిస్సా బార్డర్ మొత్తం కూడా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఏదైతే 2026 మార్చి 31 వరకు కూడా కేంద్ర ఏదైతే మావోయిస్టులు లేని దేశంగా తీర్చిదిద్దుతూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే 20,000 మంది కేంద్ర బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగుట్ట ఏదైతే కర్రగుట్ట ప్రాంతం మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అక్కడ 10ల సంఖ్యలో మావోయిస్టులు కూడా హతమైన పరిస్థితి. ఇప్పుడు అంబుజం అడవి ఏదైతే మన మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఆనుకొని ఏదైతే నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఆధీనం తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా అంబుజం అడవి మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదేమైనా గడిచిన 6 నెలల వ్యవధిలో చూసుకుంటే మాత్రం ఇప్పటికే వందల సంఖ్యలో అయితే మావోయిస్టులు మృతి చెందారు. మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఇంకా కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఈ యొక్క ఎన్కౌంటర్ లో కూడా పెద్ద ఎత్తున అయితే మావోయిస్టులు మృతి చెందడం అయితే ఏదైతే మావోయిస్టు పార్టీకి అయితే తీరా నష్టం వాటిల్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే కేంద్ర కమిటీ కొత్త కమిటీని కూడా నియమించినట్లు కూడా మన లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి. అక్కడ ఏదైతే నమ్మాల కేసుల స్థానంలో కూడా తిప్పారి తిరుపతిని కూడా నియమించినట్లు కూడా ఒక మావోయిస్ట్ అయితే లేఖలు విడుదల చేసింది. ఆ రోజు ఏదైతే విడుదల చేసిన మరుసటి రోజే ఎన్కౌంటర్ లో దాదాపు 6 మావోయిస్టులు మృతి చెందడం ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్దని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం మొత్తం కూడా 2 కిలోమీటర్ల వ్యవధిలో అంటే అన్ని జిల్లాల్లో కూడా కేంద్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క కేంద్ర బలగాలు అయితే పెద్ద ఎత్తున అయితే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని మొత్తం పూర్తిగా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఇలానే కొనసాగితే మాత్రం మార్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి తెలిపిన ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ యొక్క మొత్తం కూడా మావోయిస్టులు నిర్మూలించే విధంగా అయితే ఇక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే అబ్బాయి పేరు మీద కూడా మొన్న గత 2 రోజుల కిందట కూడా లేఖను విడుదల చేసిన పరిస్థితి. ఏమైనా ఇప్పుడు మేము సానుకూలంగా ఏదైతే శాంతి చర్చలకు సిద్ధం అంటూ కూడా అక్కడ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కేంద్ర బలగాలు మాత్రం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమైనప్పుడు కూడా ఏదేమైనా ఈ యొక్క మావోయిస్టు నిర్మూలన దేశంగా తీర్చిదిద్దే విధంగా అయితే ఈ యొక్క కేంద్ర బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీతులు న్యూస్, మావోయిస్ట్ అడవి ప్రాంతం నుంచి.